బెట్టింగ్ యాప్ కేసుపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తాను చేసిన యాడ్పై పోలీసులకు వివరణ ఇస్తానన్నారు. 9 ఏళ్ల కిందట యాడ్ చేశానని, తర్వాత తప్పని తెలుసుకున్నా మళ్లీ అలాంటి ప్రకటనలు ఒప్పుకోలేదని ప్రకాష్ రాజ్ వివరించారు. About the betting app ad I did, and I asked questions to everybody and I need to answer too. So this is my answer. I have not received anything from the police station or any summons as such, and when it does I will definitely reply them, but I think it's my responsibility to reply and clear things for you. In 2016 June, Changli Rummy people had approached me for a gaming app ad and I did do it. But within few months, my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it, I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online. Now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what has expired, and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps. బెట్టింగ్ యాప్ కేసుపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తాను చేసిన యాడ్పై పోలీసులకు వివరణిస్తారన్నారు. 9 ఏళ్ల కిందట యాడ్ చేశానని, తర్వాత తప్పని తెలుసుకున్నాను, మళ్లీ అలాంటి ప్రకటనలు ఒప్పుకోలేదని వివరించారు ప్రకాష్ రాజ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? నైతిక బాధ్యత వహించి తాను ఈ వీడియో పోస్ట్ చేశారా? వివరాలేంటి? బెట్టింగ్ యాప్ పై పూర్తిగా దీనికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఎక్స్ వేదికగా యొక్క వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే తాను మాత్రము ఒక యాడ్ చేసింది వాస్తవమే. అది 2016లో ఒక యాడ్ చేశారు. దానికి సంబంధించి కూడా కేవలము 1 సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్ ద్వారా యొక్క యాడ్ కూడా చేశారు. దాని తర్వాత యొక్క యాడ్ తప్పని చెప్పి దీనికి సంబంధించి వెంటనే తాను యాడ్ను కూడా డిలీట్ చేయాలని చెప్పి కూడా ఒప్పంద పత్రం ద్వారా కూడా దీనికి సంబంధించి వారిని కోరానని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలను కూడా తాను స్వయంగా మాట్లాడుతూ ఒక ఎక్స్ వేదికలో కూడా తన పోస్ట్ పెట్టాడు. అయితే 2017లో కూడా ఒప్పందం కొనసాగిస్తామని అడిగినా కూడా తను వద్దని కూడా చెప్పారు. 9 ఏళ్ల క్రితం యొక్క యాడ్ను కూడా చేశాను. దాని తర్వాత నేను యొక్క గేమింగ్ యాప్ సంబంధించి ప్రచారకర్తగా పనిచేయడం లేదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నాడు. మరోవైపు చూస్తే 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే వారు మాత్రం నా యాడ్ను సోషల్ మీడియాలో పూర్తిగా ప్రకటన వాడారు. దానిపైన కూడా వారి కంపెనీకి లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా పోలీస్ శాఖ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. నేను చేసిన యాడ్ పై పోలీసులకు కూడా వివరణ ఇస్తాను. పోలీసులు విచారణ పిలిస్తే మాత్రము ప్రధానంగా తాను హాజరవుతాను. ఎందుకంటే బెట్టింగ్ యాప్ సంబంధించి పూర్తిగా తాను వ్యతిరేకంగా ఉంటాను. కానీ మాత్రం 2016లో యొక్క బెట్టింగ్ యాప్ కు సంబంధించి పూర్తిగా తనకు తెలియకని చేశాను. దాని తర్వాత సంవత్సరం తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి డిలీట్ చేయాలని చెప్పి కోరినా కానీ ఈ యొక్క కంపెనీకి సంబంధించి తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఈ యొక్క యాడ్ను ప్రచారం చేశారని మాత్రం ప్రధానంగా ఇటు ప్రకాష్ రాజ్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.